నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమం నందు శ్రీ 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 యోగి అచలానంద స్వామివారి 9వ ఆరాధన మహోత్సవం ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామివారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ అచలానంద స్వామివారికి, శ్రీ గోవిందమాంబ మహాదేవికి మరియు శ్రీ గోవిందమాంబ బ్రహ్మేంద్రుల ఉత్సవమూర్తులకు, అభిషేకమూర్తులకు పంచామృత అభిషేకములు, తదుపరి సహస్రనామార్చన, శ్రీ శ్రీ యోగి అచలానంద స్వామివారి పాదుకులకు పంచామృత అభిషేకం, కాళికాంబ సప్తసతి, భగవద్గీత, లలిత సహస్రనామ పారాయణములు అనంతరం శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారిచే పూజ్య గురుదేవుల వారి జీవిత విశేషాలు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారు తెలియజేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి 7 గంటలకు ఆశ్రమ నిర్వాహకులచే కోలాట ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హాయిగా భోజనం చేస్తూ జీవితం పెట్టేవాడు రాముడికి వెళ్ళి నైవేద్యం పెట్టాలి. అలాంటి ఆలయం స్వామిని అడిగాడు. అడిగితే ఆయన ఎక్కడ తెచ్చుకుంటాడో మనకు అవసరం, మనం అడిగి తెచ్చిస్తాడు. ఈయన ఏం చేస్తాడు? ఆయన అడుగుతాడు. ఆయన ఎందుకు అడుగుతాడు? ఈయన గురువు ఆయన కదా. పచ్చలాల స్వామి అడిగితే ఇప్పుడు సిద్ధానంద స్వామికి నోట్లో మీ అందరూ భోజనం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. నాకైతే ప్రతి మెతుకు బ్రహ్మంగారి దగ్గర నుంచి నా కన్ను రెప్ప మూచుకొని తెలుస్తుందంటే దానికి కారణం పచ్చలాల స్వామి. నా నాలుగు ఆడుతుందంటే దానికి కారణం పచ్చలాల స్వామి. దొరుకుతుందంటే దానికి కారణం పచ్చలాల స్వామి. కాళ్ళు నడుస్తున్నాయంటే పచ్చలాల స్వామి. చేతులు పనిచేస్తున్నాయంటే పచ్చలాల స్వామి. వెరసి ఈ జీవితం మీరు కూడా ఎవరైనా శరణాగత భావంతో అన్ని ఆయన మీద వదిలిపెట్టి. ఇప్పుడు అమ్మాయికి ఉద్యోగం రావు కదా, నీ పేరేంటమ్మా కదా, అమ్మాయికి ఉద్యోగం రావు కదా. స్త్రీ ఆశ్రమానికి వస్తుంది. ఎప్పుడో తెలుసా? ఆదివారం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 10 గంటలకు నేను క్లాస్ మాట్లాడుతుంది పిల్లలకి. 11 గంటలకు వస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి 11 గంటలకు ఆశ్రమం గడప అడుగు పెట్టిందంటే 11 గంటలు అయినట్లే. మీటింగ్ చెప్పండి అమ్మాయి. మా అమ్మాయి కోపం వస్తుంది. నా మీద అందరూ విమర్శిస్తున్నారండి. గురువు గారు దర్శనం చేసుకున్నాడు, అమ్మాయి కాదు కదా. ఈ అమ్మాయి దర్శనం కదా. నేను ఎందుకు ఇప్పుడు అమ్మాయిని విమర్శిస్తున్నాను? రోజు దర్శనం చేసుకున్నాడు, మీరంతా వెళ్ళిపోండి, మీ జీవితాన్ని ఆయన చూసుకుంటాడు. రోజు ఒకసారి మీరు ఆశ్రమంలోకి వచ్చాడండి. జీవనం ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? బాగానే చెప్పాడు. మీరు అమ్మగారు భోజనం ఇచ్చింది, అన్నీ వడ్డించింది. అమ్మగారు గోమూరి అన్నాడు. వాళ్ళ ఏకాదశి కదండి స్వామి. ఏకాదశి మీకు నాకెందుకు? మీరు ఆశిస్తే ఆశించండి కదా. అచలానంద స్వామి వీరాచార్య ఆశ్రమంలో ఎంసీఏ చేశాడు. ఆశ్రమం ద్వారా అయిపోయి ఉద్యోగం రా హైదరాబాద్ పంపించాం. ఉండి ఉద్యోగం ట్రై చేయమని వీరాచార్య స్వామి వెళ్ళాడు. ట్రై చేశాడు, రాలా. ఉద్యోగం రాలేదో, ఒకటి ఉద్యోగం నాకు అవసరం లేదు, ఆశ్రమంలో ఉండాలని అనుకున్నాడు, తిరిగి వచ్చేసాడు. నేను ఆశ్రమంలో ఉంటాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆశ్రమం ఉన్నాడు. ప్రజా ఎవరు రెడీ అవ్వడు యూనివర్సిటీ అడగా మీ స్వామి గురించి. ఈ అమ్మాయికి రెడీ అవ్వడు పెద్దగా. ఆ అబ్బాయి ఆశ్రమంలో పనులన్నీ అయిపోయి తీసుకొస్తాడు. విషయం తెలుసా? నేను మీరు తాడా అవునా? మా సాయివాడ గురువు అన్నాడు విరజాన స్వామి. మా విరజాన స్వామి దగ్గర ఎవరైనా ఉండాలంటే ఉంటే యోగే. వాడ స్వామి ఉండి 33 చెరువు నీళ్ళు దాకా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒంగోలు. ఎవరు? మహిళలు రెడీ చెప్పడే కాదా. తర్వాత అబ్బాయి పేరు పేరు పౌలు. వేరే ఒకసారి కోపం వస్తుంది అయిపోయింది విషయం. నా మీద నువ్వు కోపడుతున్నావు అన్నావు అనుకో, వేరాచారికి అయిపోతావు అన్నావు. అచలానంద స్వామి జనం దగ్గర వచ్చాడు, సిద్ధానంద స్వామి ద్వారానే వచ్చాడు. ఎవరైనా వేరాచారి తెలుసు, నీలాగా అమ్మగారి భక్తి లేదు మొదట్లో. ఏదో సంక్రాంతి అచలానంద స్వామి నిర్మల్ నగర్లో భాస్కర్ రావు గారిని మెసేజ్ చెప్పేవాడు, స్టేట్ బ్యాంక్ మెసేజ్. వాడు కొత్తగా ఇల్లు పెట్టుకున్నాడు. ఒక పోస్టులో మేము ఉండేవాళ్ళం. చాలా మంచివాడు.
ఉంటే గురువు గారు సరే పూర్వం మీకు అంతా తెలిసిన విషయమే, ఇంటికి వచ్చిన తర్వాత సంక్షిప్తంగా చెప్తాను. ఆశ్రమం ఏర్పాటు చేయాలి గురువు గారు అడిగింది. నేను వ్యాపారం తీసేశాను గజేనని. ఆశ్రమం ఏర్పాటు చేయాలంటే మీరు బ్రహ్మగారి భోజనం పెట్టాలి అన్నారు. మీ అందరికీ చెప్తారా, భగవంతుడు మీ ఇంట్లో వచ్చి భోంచేయాలి. దానికోసం మేమేం చేసాం చెప్తాం, మీరేం చేయాలో ఆలోచించుకోండి కదా. కోటేశ్వరం గారు రోజు నా మంచి స్వీట్స్ అని చేసుకుని వచ్చింది మా అమ్మగారు. ఈ వైశాలి అమ్మగారు, వైశాలి విశాలి మీ పేరు ఏదో ఒకటి లేదు, నేను ఎంతో ఒకటి పిలుస్తాను. స్వీట్లు వీట్లు గారెలు తీసుకొస్తారు అమ్మగారు. భోజనాలు రెడీ చేస్తున్నారు, భోజనాలు పెడతారు అందరూ. బ్రహ్మంగారు భోజనం చేస్తే ఇంట్లో మీరు ఆసనం ఏర్పాటు చేయొచ్చు. చాలాసార్లు చెప్పిన విషయం, రోజు ఇంత శర్వాన్ని భోజనం ఉండటం, సాయంకాలం చూడటం, 8-9 అయిపోయిన తర్వాత అది ఎవరికైనా పెట్టేసేయండి. ఇక్కడ ఎవరు లేకపోతే నేను బస్ స్టాండ్కి తీసుకెళ్ళి ఎవరు పెట్టాను. అది విషయం. నేను గేట్లో ఉండేవాడిని 10 గంటల నుంచి 9 గంటల నుంచి. కావున సాధువులు వస్తున్నాను, సాధువులు ఒక్కరు వస్తాడు నా అభిప్రాయం. మరోజు సాధువు వచ్చాడు, ఆయన ఎంత ఉన్నాడు తెలుసా, ఆ వాటి కంటే హైట్ ఉన్నాడు, అంటే 7 అడుగులు హైట్. బాగా స్థూలంగా ఆచారం బాగుంటుంది. ఆయన బొట్టు పెడితే 3 నెలలా కనబడుతుంది. విభూతి రేటు అటు నుంచి వస్తూ ఉన్నాడు, టమాటా ఎవరైనా ముట్టుకోరు. నేను చూశాను, దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి మా ఇంటికి రండి చెప్పాడు. వచ్చాడు. గురువుగారు కూర్చు ఉంది కదా, గురువుగారు కూర్చు పక్కన కుర్చీ వేసి ఉంచిన రోజు ఆయన కోసం. మీకు సత్సాయి సాంప్రదాయంలో ఒక సింహాసనం వేసి దాని మీద ఒక పువ్వు పెట్టి ఉంచుతారు. రోజు సాయిబాబు వచ్చి కూర్చుంటాడని మన నమ్మకం. ఇది వాస్తవం. ఆయన వచ్చాడు, కుర్చీలో కూర్చోబెట్టాడు. నేను అమ్మగారు పాదాలు కడిగి పాద పూజ చేసాను. పాద పూజ చేసిన తర్వాత భోజనం కూర్చోబెట్టాను. ఇప్పుడు మీరు బఫే ఆకలి తెస్తున్నారే, మీకు మళ్ళీ ఎక్కువ పెట్టాల్సిందే. మా వాడు ఉండి చిన్న చిన్న ఆకలి తెస్తారు, మార్కెట్ దొరికి అయ్యి పూర్వం ఇంత ఉండేది ఇస్తారు, ఎంత ఇస్తాడు పెద్దవాళ్ళు అందరూ తెలుసు. ఆ ఆపేసి భోజనం పెడితే ఇంత అన్నం పెడితే ఇంత పప్పు, ఒక 5 రకాల కూరలు, దాని పక్కన మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు కింద అన్ని మర్రిలాగా నడిపోయి ఉండేది. దాంట్లో పాములు జల్లులు తిరుగుతూ ఉండేవి. ఈయన అక్కడే వండుకునేవాడు, అక్కడే వంట చేసుకునేవాడు. పాములు తేళ్లు జల్లు తిరుగుతున్నా వాటిని ఆమె అనేవాడు కాదు, ఆయన వాళ్ళ జోలికి వెళ్ళి వచ్చేవాడు కాదు. మనం ఒక రోజు పోయి అంటే గ్రామంలో ఉన్న అరణ్యం, అది గ్రామం మధ్యలో ఉన్నటువంటి అరణ్యం. అరణ్యంలో అచ్యుతానంద స్వామి వాసం చేశాడు, వాటితో సహవాసం చేశాడు, జీవనాన్ని గడిపాడు. అట్లా ఏ జీవిని ద్వేషించకుండా అన్ని జీవులకు అనుకూలంగా ఉన్నటువంటి, అన్ని జీవులకు ఆత్మానందాన్ని ఇచ్చినటువంటి, అన్ని జీవులు అనుగ్రహించినటువంటి వారు ఎవరు ఉంటే అది మన అచ్యుతానంద స్వామి. అంటే అచ్యుతానంద స్వామి ఒంగోలు రావడం, ఒంగోలు అక్కడ అచ్యుతానంద స్వామి ఆశ్రమం ఏర్పడటం, ఒంగోలు అచ్యుతానంద స్వామి ఉండడం. అచ్యుతానంద స్వామి 32 సంవత్సరాలు నడయాడిన స్థలం ఇది. 32 సంవత్సరాలు. బ్రహ్మం గారికి నామాలు 32 కదా, ఆ నామాల ప్రకారం 32 సంవత్సరాలు నడిచినటువంటి వాడు అచ్యుతానంద స్వామి. కాబట్టి మీరు ఎవరైనా ఇక్కడ ఒకసారి అడుగు పెడితే అచ్యుతానంద స్వామి అమృత వర్షం మీ శిరస్సు మీద వర్షించినట్లే లెక్క కదా. ఎక్కువ ఉన్నాయి, పుస్తకం తీసుకెళ్ళండి, అవసరమైన వాడు చదివండి, తెచ్చవండి, అందరూ ఒకసారి చదవండి. వారి చరిత్ర మీకు అందరికి అర్థం కావాలి. అర్థమైతే ఒకటి ఆయన అంటే అర్థమవుతుంది, 2 మనకు భక్తి కలుగుతుంది. భక్తి కలిగితే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం ఉంటే కుటుంబం అంతా సరిగా నడుస్తుంది. ఇంకో మాట చెప్పండి, కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి. మీరందరూ ఇప్పుడు ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు ఉంటే ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకు ఆశ్రమం కార్యక్రమాలని మెసేజ్ వస్తుంది. ప్రతి నెల హారతలు జరుగుతాం పౌర్ణమికి. సాయంకాలం 6 గంటల ఇక్కడి నుంచి బస్సు బయలుదేరుతుంది. అందరూ హారతలకు రండి. మీరు హారతలకు వస్తే అచ్యుతానంద స్వామి కార్యక్రమం మీరంతా పాల్గొన్నట్లే.
महादेवाय धीमहि तन्नो अनादिराट् वीरब्रह्मेन्द्र प्रचोदयात् ईशान सर्वविद्यानां विश्व सर्वभूतैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षदेवं ब्रह्मेन्द्र गङ्गाधरां जन्मान्तरकृतानि च तानि प्रणश्यन्ते प्रदक्षिणं पदे पदे भवस्मरणमात्रेण शुद्धात्मसमप्रभो कारिमान् कृपयादेव शरणागतवत्सला అన్ని రోజున బ్రహ్మేంద్రుల దివ్యానుగ్రహం గురుదేవులు మన ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా మన పూజ్యపాద శ్రీ 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 యోగి అచలానంద గురుదేవుల వారి దివ్య చరణారందరం శిరసాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ అనాథ్ విరాట్ స్వరూపులైన శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల దివ్య శరణారందములు శిరసాష్టాంగ నమస్కారపిస్తూ ఈరోజు అచలానంద గురుదేవుల వారి 9వ ఆరాధన మహోత్సవం జరుగుతున్నది. 2016లో ఏప్రిల్ 4వ తేదీన అచలానంద స్వామివారు వీరబ్రహ్మేంద్ర స్వామిలో పరమైక్యం చెందినటువంటి పరమ పవిత్ర దినం. తిథుల ప్రకారం ఈరోజు సంభవించింది. అది అచలానంద స్వామివారు పుట్టుకతోనే జ్ఞాని, యోగి, ద్రష్ట, తపస్వి. ఆయన 6.5 సంవత్సరాల వయసులో బ్రహ్మంగారు స్వయంగా దర్శనమిచ్చి బ్రహ్మోపదేశం చేశారు. అప్పటి నుంచి ఆయన ధ్యానము, యోగం తప్ప ఏ రకమైన ప్రపంచ విషయాలతో ఆయనకు సంబంధం లేదు. అఖండ బ్రహ్మచారి, ఆయనకు వివాహం లేదు, మహాయోగి, మహాతపస్వి. అంచేతన ఆయన పేరుతో అచలానంద స్వామి అనే పేరుతో ఈ ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆశ్రమంతో పాటు బ్రహ్మంగారి మఠంలో తోటలపల్లిలో అచలానంద ఆశ్రమం బ్రాంచ్ ఉన్నది. అక్కడ రోజు 1000 మంది పూజ చేస్తారు. 60 ఆవులు ఉన్నాయి. అక్కడ వచ్చిన భక్తులకు వసతి గదులు ఉన్నాయి. ఇక్కడ నిత్యాన్నదానం ఉన్నది, అక్కడ నిత్యాన్నదానం ఉన్నది. ఇక్కడ 60 మంది విద్యార్థుల్ని, పేద విద్యార్థుల్ని కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నాం. అనేక సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాం. అచలానంద స్వామివారికి భోజనం పెట్టడం అంటే చాలా ప్రీతి. అందుచేత నిత్యాన్నదానం ఏర్పాటు చేశాం. ఎవరైనా భోజనానికి రావచ్చు. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఎవరైనా ఏ టైంలో భోజనానికి రావచ్చు. టికెట్లు ఏం అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అందరికి భోజన ప్రసాదాన్ని అందిస్తున్నాం. ఆయన నిరంతరం తపస్సు చేస్తూ సర్వజీవులకి, ఈ ప్రపంచానికి వారి యొక్క తపస్సును దారబోసి అన్ని జీవులు అందరూ ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, భోగభాగ్యము, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేటువంటి మహానుభావుడు. ఆయన తపస్సునంతా సమాజానికి వితరణ చేశాడు. వారి తపస్సుతోటి అనేక మందిని పునీతం చేశాడు. అనేక మందికి అనేక రకాల మహిమలు కనిపించాయి. ఇప్పటికీ ఆయన ప్రత్యక్షంగా ఎంతోమంది భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి అచలానంద స్వామి యొక్క ఆరాధన ఈరోజు మనం జరుపుకుంటూ ఈరోజు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి సాయంకాలం కోలాట ప్రదర్శన ఉంది. కాబట్టి భక్తులతో విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని పూజ్యపాద అచలానంద స్వామి వారి దివ్యాశ్రమ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర దివ్యానుగ్రహం పొందవలసిందిగా కోరుతూ శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్.
టంగుటూరు మండలం ఆలకూరుపాడు ఉప సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారి కరణం రామసుబ్బారావు సమక్షంలో వార్డు నెంబర్లతో ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది. వార్డు నెంబర్లందరూ ఏకగ్రీవంగా 1వ వార్డు నెంబర్ ఎర్రమాల చిరంజీవి ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారి కరణం రామసుబ్బారావు, సెక్రటరీ సునీల్, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు నార్నే మోహన్ రావు, వార్డు నెంబర్లు, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నువ్వు ఆగచ్చు కదా, అంత అర్జెంట్ ఏముంది నీకు? అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు కాబట్టి యరమల చిరంజీవి గారిని ఉప సర్పంచ్గా ఆలకొరపాడు గ్రామ పంచాయతీకి ఎన్నుకోవడం జరిగింది. ప్రతిపాదించే వ్యక్తి ఎవరు? బలపరిచే వ్యక్తి ఎవరు? మీ దగ్గర సంతకాలకి సంతకాలు. ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు, శ్రీత కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉప సర్పంచ్కి ఎలక్షన్ జరుగుతుంది. మాకు 11 మంది సభ్యులు హాజరయ్యారు, కోరమైంది. కాబట్టి మీరు ఎవరన్నా ఉప సర్పంచ్గా నిలబడాలనుకుంటే వాళ్ళ పేరు చెప్పండి. నిలబడే వ్యక్తి వేయండి. మీ పేరండి? ఏ వార్డు? 1వ నెంబర్ వార్డు యరమల పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్నిక అయినందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠ కలిగి ఉండగలను అని నేను స్వీకరించబో బాధ్యతను విశ్వసనీయముగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ఖాళీగా ఉన్న ఉప సర్పంచి పదవులన్నిటికీ ఎలక్షన్ జరపవలసిందిగా ప్రభుత్వం వారు 27వ తారీఖు జరపవలసిందిగా ప్రభుత్వం వారు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు. అందులో భాగంగా టంగుటూరు మండలంలోని ఆలకూరపాడు పంచాయతీ నందు ఆకస్మికంగా ఖాళీ ఏర్పడిన ఉప సర్పంచ్ పదవికి ఈ నెల 27వ తారీఖున ఎలక్షన్ జరుపుతామని 12 మంది వార్డు మెంబర్లకి మరియు సర్పంచ్కి ముందుగానే నోటీసులు జారీ చేయడం జరిగి ఉన్నది. వాటిలో భాగంగా ఈరోజు 27వ తారీఖు ఆలకూరపాడు గ్రామ పంచాయతీ నందు ఉప సర్పంచ్ ఎలక్షన్ జరిగి ఉన్నది. 12 మంది వార్డు మెంబర్లకు గాను మొత్తం 11 మంది వార్డు మెంబర్లు ఈ ప్రత్యేక సమావేశమునకు హాజరై యరమల చిరంజీవి అనే అతను ఉప సర్పంచ్గా ఉండుటకు వాళ్ళందరూ బలపరచుట జరిగింది. ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ఇక్కడ ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఉప సర్పంచ్ ఎలక్షన్ జరిగిందని తెలియజేయడం. నా పేరు కరణం వెంకట రామసుబ్బారావు, స్టేజ్ 2 ఎన్నికల అధికారి బై విస్తరణాధికారి PR&RD మండల ప్రజా పరిషత్ టంగుటూరు. అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఆలకూరపాడు టంగుటూరు మండలం గ్రామ పంచాయతీ ఈరోజు 27/3/2025 మా గ్రామ పంచాయతీలో ఉప సర్పంచి ఎన్నిక కారణంగా మేమందరం గ్రామస్తులు, వార్డు మెంబర్లు మేమందరం కలిసి ఇక్కడ సమావేశం పోయి ఉప సర్పంచ్ని ఎన్నిక చేసుకోవటానికి మేము ఇక్కడ ఉన్నాము. ఈ సమావేశానికి దిగ్విజయంగా జరిగింది. పంచాయతీలో 12 మెంబర్లు ప్లస్ సర్పంచ్ 13 ఉన్నప్పుడు మాకు 10 మెంబర్లు మోస్ట్లీ మెజార్టీ మాకు ఉంది. అందువలన యరమల చిరంజీవి అనే వ్యక్తిని మా గ్రామ వార్డు మెంబర్ని ఉప సర్పంచ్గా ఎన్నుకోవటం జరిగినప్పుడు
ఈ పంచాయతీ సిబ్బందికి అందరికీ పిఎస్ గారికి కానీ తక్కిన సిబ్బంది అందరికీ మా ఉప సర్పంచ్ని సహకరించాలని నేను ప్రాధేయపడుతున్నా. ఖచ్చితంగా సహకరించి గ్రామానికి అభివృద్ధి ఏదైనా కానీ అభివృద్ధి చేయటానికి వీళ్ళందరూ ఉప సర్పంచ్తో కలిసి పాటుపడాలనేది నా ఉద్దేశం. మట్టిగుంట సురేష్, మాజీ సర్పంచి, ఆల్గూర్పాడు. నా పేరు ఎస్ సునీల్ బాబు, పంచాయతీ కార్యదర్శి, ఆలకొరపాడు, టంగుటూరు మండలం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు టంగుటూరు మండలం ఆలకొరపాడు గ్రామ పంచాయతీ నందు ఉప సర్పంచి ఖాళీ ఉన్నందున ఈరోజు ఉప సర్పంచి ఎన్నిక కొరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని మా స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి కేవి రామసుబ్బారావు గారి అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశం నందు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎర్రమాల చిరంజీవిని, 1వ వార్డు సభ్యుడైన చిరంజీవిని ఎన్నుకోవడం జరిగింది. కావున ఈ సమావేశంకు సహకరించిన అందరికీ నా గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆలకొరపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా బిళ్ళ ఝాన్సీ రాణి గారు, తర్వాత ఈరోజు ఎన్నిక కాబడిన ఉప సర్పంచ్ శ్రీ ఎర్రమాల చిరంజీవి గారు ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని సమర్థవంతంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు పాటుపడాలని ఆశిస్తున్నాను. నా పేరు ఎర్రమాల చిరంజీవి, 1వ నెంబర్ వార్డు నెంబర్ని. ఉప సర్పంచ్గా మా గ్రామ అధ్యక్షుడు, మా వార్డు నెంబర్లు అందరూ నన్ను ఎన్నుకున్నారు. నా వంతు నేను గ్రామానికి సర్వీస్ చేస్తానని. అనంతవరం పంచాయతీలో అభివృద్ధి పేరిట 25 లక్షల నిధులు దుర్వినియోగమైనాయని సర్పంచి, సెక్రటరీ ఇద్దరు కలిసి చేసినట్లు అనంతవరం ఉప సర్పంచ్ కసుకుర్తి భాస్కర్ మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా కసుకుర్తి భాస్కర్ మాట్లాడుతూ, గత గవర్నమెంట్ లో ఎన్నోసార్లు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినప్పటికీ ఎటువంటి సమాచారం లేకపోవడంతో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే కలెక్టర్ గారిని, మంత్రి స్వామిని కలిసి వారి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. నా పేరు కసుకుర్తి భాస్కర్, అనంతపురం ఉప సర్పంచ్ని. అనంతపురం పంచాయతీలో నిధులు దుర్వినియోగమైనట్లు సర్పంచ్, సెక్రటరీ ఇద్దరు కలిసి చేస్తున్నట్లు మేము తెలుసుకొని గత గవర్నమెంట్లో ఎన్నోసార్లు మనం
డిపిఓ ఆఫీసులో కలెక్టర్ గారు కంప్లైంట్ చేశాము. అయినా కూడా ఎటువంటి సమాధానం కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. టీడీపీ గవర్నమెంట్ అధికారం వచ్చిన వెంటనే మళ్ళా ఈ ఫైల్ మీద మేము కలెక్టర్ గారిని, గౌరవ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ వీరాంజనేయ స్వామి దృష్టికి మేము అర్జీ పెట్టుకోవడం జరిగింది. వారి ఇరువురు సూచనల మేరకు డిపిఓ గారు ఇమీడియట్గా ఎంక్వైరీ వేయటము, ఎంక్వైరీ కమిషనరు 25,19,896 రూపాయలకు సంబంధించి ఎలాంటి ఓచర్లు కానీ, ఎంబుక్కులు కానీ, చెక్ బుక్లు కానీ, బిల్లులు కానీ లేవు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఆ అమౌంట్ను రికవరీ చేయాలని చెప్పి సూచించడం కూడా జరిగింది. అంతకుముందు సెక్రటరీ నరేంద్ర గారు ఉన్నప్పుడు ఆ టైంలో నరేంద్ర గారు, సర్పంచ్ శివరామరాజు గారు 18,06,053 రూపాయలు నిధులు దుర్వినియోగం చేసినట్లు, వాటికి సంబంధించి బిల్లులు అయితే డ్రా చేసుకున్నారు, ఎంబుక్కులు చూపిస్తున్నారు, పనులు అయితే ఎక్కడ జరిగినట్టు చూపించలేదని చెప్పి ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి సెక్రటరీని, సర్పంచ్ని చెక్ పవర్ తాత్కాలికంగా రద్దు చేయటమే కాదు, ముందు ఆ అమౌంట్ని రికవరీ చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడతారని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి డిపిఓ గారు మేము కలిసిన ఎమ్మటే విషయం మీద స్పందించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. గత గవర్నమెంట్లో ఈ అవినీతి మీద ప్రశ్నించినందుకు అప్పుడున్నటువంటి వైసీపీ ఇన్ఛార్జీలు మా మీద తప్పుడు కేసులు పెట్టించి కోర్టుల చుట్టూ తిప్పడం కూడా జరుగుతుంది. ఈరోజు కూడా మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము. కాబట్టి ఇటువంటి అవినీతి పరుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినటువంటి సర్పంచ్ మీద, అతనికి సహకరించినటువంటి సెక్రటరీల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ అమౌంట్ని రికవరీ చేసి గ్రామాభివృద్ధికి మళ్ళా సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇటువంటి రోడ్లని ఉపయోగపడే విధంగా వాళ్ళందరి దగ్గర ఆ డబ్బులు రికవరీ చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులని డిమాండ్ చేస్తాం. అధికారులందరూ కూడా మేము ఒకసారి తొందరగా దీని మీద ఎంక్వైరీ చేసి స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.